2026లో ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయా? ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ నోట్లకు విలువ లేకుండా పోతుందా? కొన్ని దేశాల్లో నోట్లు చిత్తు కాగితాలతో సమానం కానున్నాయా? దీంతో బంగారం, వెండి రేట్లు ఆకాశానికి అంటనున్నాయా? 25 నుంచి 40% ఇంకా బంగారం రేట్లు పెరగనున్నాయా? రానున్న ఏడాదిలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందా? దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందా అంటే ప్రపంచ ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా చెప్పిన 2026 జోస్యం అవుననే అంటోంది. దీంతో ప్రస్తుతం బాబా వంగా చెప్పిన జోస్యం ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇక ప్రకృతి వైపరీత్యాలు ఏలియన్లను తీసుకుని తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో 2025కి గుడ్ బై చెప్పి న్యూ ఇయర్ 2026లో అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొనడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైచేయి సాధించడం, బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో పాటు కొన్ని కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా ప్రముఖ జ్యోతిష్యురాలు బాబా వంగా చెబుతున్న జోస్యం డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె చెప్పిన జోస్యంలో నుంచి చాలా విషయాలు నిజం కావడమే అందుకు ప్రధాన కారణం. ఇక 1911లో బల్గేరియాలో జన్మించిన బాబా వంగా అసలు పేరు వంగేలియా పాండేలియా దిమిత్రోవా. ఆమె వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యురాలు కూడా. భారీ తుఫాన్ కారణంగా అతి చిన్న వయసులోనే కంటి చూపుని కోల్పోయారు. ఈ సంఘటన తర్వాతే బాబా వంగాకు భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తి వచ్చిందని చెబుతారు. కాగా ఆమె 1996లో మరణించింది. ఆమె మరణానికి ముందు బాబా వంగా బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత, 9/11 ముంబై ఉగ్రవాద దాడులు, చైనా ఎదుగుదల, రష్యా యుక్రెయిన్ వివాదం, ఇలా ఎన్నో విషయాల గురించి బాబా వంగా చెప్పిన జోస్యం ఫలించింది. దీంతో ఆమె నోస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్సాగా ఆమె పేరు పొందారు. ఈ క్రమంలో 2026కి సంబంధించి బాబా వంగా చెప్పిన ప్రెడిక్షన్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె భవిష్యవాణి ప్రకారంగా 2026లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఇది మొత్తం ప్రపంచ భూభాగంలో సుమారు 7 నుంచి 8% భూమిపై ప్రభావితం చూపించనుందట. అదేవిధంగా 2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయాలు, పరిశ్రమలు, మానవ జీవితాలపై కూడా ఆధిపత్యం చేసే స్థాయికి చేరుకుంటుందట. అయితే ప్రస్తుత ఏఐ విజృంభణ చూస్తుంటే బాబా వంగా భవిష్యవాణి నిజమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే 2026లో రష్యా నుండి ప్రపంచ ప్రభువు లేదా ప్రపంచ వ్యవహారాల అధిపతి అని వర్ణించబడే శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడని ఆమె పేర్కొన్నారు. దీంతో పాటు 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, బ్యాంక్ వైఫల్యాలు, అధిక ద్రవ్యోల్బణం సంభవిస్తుందని ఆమె అన్నారు. ఇక 2026లో బంగారం ధరలు ఊహించని విధంగా ఆకాశానికి అంటుతాయని బాబా వంగా అన్నారు. అయితే ఇప్పటికే విపరీతంగా పెరిగిన బంగారానికి రాను రాను మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత అస్థిరంగా ఉంటుందని ఆమె జోస్యం చెప్పారు. అంతేకాదు ఆ ఏడాది తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేసిన బాబా వంగా ఇది బ్యాంకింగ్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక డ్రాగన్ కంట్రీకి సంబంధించి భవిష్యవాణిలో పేర్కొన్న బాబా వంగా చైనా ప్రధాన ఆధిపత్యాన్ని పొందుతుందని, ఇందులో భాగంగా తైవాన్పై నియంత్రణ లేదా దక్షిణ చైనా సముద్రంలోకి విస్తరణ వంటివి ఉంటాయని ఆమె అన్నారు. 2026లో ముఖ్యంగా నవంబర్లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే పెద్ద అంతరిక్ష నౌక ద్వారా మానవులు గ్రహాంతరవాసులతో సంబంధాలు ఏర్పరచుకుంటారని వంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రహాంతరవాసులతో ప్రత్యక్ష సంబంధాలు సాధ్యమవుతాయని తొలిసారి బాబా వంగా అంచనా వేశారు. ఇది ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అంతేకాదు 2026లో ఏఐ టెక్నాలజీ మరింత వృద్ధిని సూచిస్తోంది. ఇది మానవ జీవితానికి అతిపెద్ద సవాల్గా మారవచ్చని కూడా బాబా వంగా హెచ్చరించారు. ఇది మానవ జీవితంలోకి లోతుగా చొచ్చుకుపోతుందన్నారు. ఇక అణుశక్తి సమస్యల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు గ్రీన్ ఎనర్జీ, ఫ్యూజన్ రియాక్టర్ల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. భవిష్యత్తులో మానవ అవసరాల్ని తీర్చడంలో ఈ సరికొత్త ఇంధన వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయని బాబా వంగా తన భవిష్యవాణిలో పేర్కొన్నారు.